ప్రేమ దగ్గరకు వేదవతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. నీ కారణంగా కూడా అతను చాలా బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేనమ్మా. నువ్వు బయటికి వెళ్ళి డ్యాన్స్ అని ట్యూషన్స్ అని అలాంటి పనులు చేయొద్దమ్మా. దయచేసి అలాంటి పనులు బయటికి వెళ్ళి చేస్తానని అనకు. అలాంటి పనులు ఏవి బయటికి వెళ్ళి చెయ్యనని ఇప్పుడే నువ్వు నాకు మాట ఇవ్వు అని చెప్పి వేదవతి ప్రేమని అడుగుతూ ఉంటుంది. దాంతో ప్రేమ అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం నువ్వు కూడా అతనికి వ్యతిరేకంగా బయటికి వెళ్ళి ఎలాంటి జాబ్లు చేయవద్దు అని చెప్పి అంటుంది. దాంతో ప్రేమ అయితే సరే అత్తయ్య అని చెప్పి వేదవతికి తన చేతిలో చేయి వేసి మాట ఇస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళను అత్తయ్య, ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అంటుంది. ఇక ఆ మాట వినగానే వేదవతి చాలా సంతోషిస్తుంది. ఇక ప్రేమని దగ్గరకు తీసుకొని తనైతే చాలా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఇక అక్కడ కష్టపడుతున్న ధీరజ్ అయితే అలా పని చేస్తుండగా తన కాళ్ళ మీద ఒక టైర్ అయితే పడిపోతుంది. ఇక తన కాళ్ళకి గాయమై తనైతే ఇంటికి రాగానే వెంటనే పడుకుండిపోతాడు. ఇక అది చూసి ప్రేమ అయితే అయ్యో ఏమైంది, కాళ్ళకి రక్తం వస్తున్నట్టుందే అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి తనైతే ధీరజ్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ బ్లడ్ని తుడిచి తనైతే కట్టు వేస్తుంది. ఇక ప్రేమ అయితే దగ్గరుండి ధీరజ్కు సేవలు చేస్తూ ఎందుకు ధీరజ్కి ఇలాగ జరుగుతుంది, ధీరజ్కే ఎందుకు ఇలా జరగాలి, తను కాళ్ళ మీద తను నిలబడాలనుకున్నాడు, అది తప్ప అందుకు ధీరజ్కి ఇలా జరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ. అలా ప్రేమ అయితే ధీరజ్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. ఇక ధీరజ్కి ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి ఏంటో అని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.